తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. న్యూస్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. కోర్ట్ ఆర్డర్ తో పోలీస్ సెక్యూరిటీతో ఇవాళ తాడిపత్రికి వచ్చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఏ కోర్ట్ ఆర్డర్ ఉన్నా సరే పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో తాను చూస్తాను అంటూ వార్నింగ్ ఇస్తున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు పెద్దారెడ్డి పర్యటనకు పోటీగా ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు జేసీ. ఇంతకీ తాడిపత్రిలో ఇవాళ తగ్గేదెవరు నెగ్గేదెవరు? ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాడు. రండి రండ్రా చూడ వచ్చేవాడు రమ్మన్రా. చూశారుగా, అది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైల్డ్ ఫైర్ వార్నింగ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో తాను తాడిపత్రికి వెళ్లాలంటూ పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకొని తాడిపత్రిలోని ఇంటికి చేరుకోవడం, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయని వెంటనే పోలీసులు ఆయనను తాడిపత్రి నుంచి బయటకు పంపేయడం తరచూ జరుగుతోంది. గతంలో పోలీసులు కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈసారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకువెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా ఓడినంత మాత్రాన తనను నియోజకవర్గానికి రానియకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని రోజులు అడ్డుకుంటారని, ఏదో ఒక రోజు తాను తాడిపత్రికి వచ్చి తీరుతానని గతంలోనే ప్రశ్నించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పోతా. నేను ఎప్పుడు అవకాశం వచ్చినా ఏం చేసినా నేను పోతా. ప్రభాకర్ రెడ్డి కలగంటాడు అందరినీ రెచ్చగొట్టుకుంటా అది ఇదని. చేతనైతే రా, పోలీసులు నిన్ను నిలబెడితే దొబ్బుకొని రా, కొట్టిరా, ఇట్లాంటివన్నీ ఎంతసేపు ఉన్నా ఫేస్ టు ఫేస్. నేను ఈరోజు నీకు ఏం చెప్తానో అదే భావించు. చేతనైతే నువ్వేం చెప్తే దానికి కట్టుబడి నేను ఉంటా. రాజకీయాలు చేస్తావో చేయి, కక్ష సాధింపు చేస్తావో చేయి. మాకు కూడా మా ప్రజలు ఉంటారు, ఖచ్చితంగా తిరగబడతారు. ఏదో రోజు చూస్తారు, సమయం కోసము అవకాశం కోసం చూస్తుంటారు. రెట్టింపుతో దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఇవాళ పెద్దారెడ్డిని తాడిపత్రి తీసుకొస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఎవరు ఇబ్బందులు కలిగించినా అవసరమైతే ఫోర్స్ ఉపయోగించాలని కోర్టు సూచించింది. దీంతో ఇవాళ తాడిపత్రికి పెద్దారెడ్డి రాకపై ఉత్కంఠ నెలకొంది. పెద్దారెడ్డి వస్తున్న సమయంలోనే తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవానికి భారీగా తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ పిలుపునిచ్చారు. గతంలోనూ హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు ఆర్డర్ అంటాం, రండి తెస్తా, కూర్చుందాం. ఎవరు తెలిసినా నేను వచ్చేదానికి రెడీ. మేము తొందరలో వస్తాం. రఫా 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 మేము జైలు కట్టేయాలరా వద్ద నుంచి రఫా 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 అవసరం లేదు. ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. వాని దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి లిస్ట్ ఉందప్ప. ఒకే రోజు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తుండడం, జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటంతో పోలీసులు ఇప్పటికే ఓవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. దీంతో ఇవాళ తాడిపత్రిలో ఏం జరుగుతోందన్న ఆసక్తి, ఉత్కంఠ అక్కడి ప్రజల్లో నెలకొంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.